మిఠాయి రేడియో, ఇది మన అందరి అడ్డా. ఆర్జే స్వరుణ. ఈరోజు బాలలకు కథ చెప్పడానికి మన స్టూడియోలో ఉన్నారు మనస్విని గారు. నమస్తే మనస్విని గారు, మన బాలల కోసం ఏం కథ చెప్పబోతున్నారు? నమస్తే స్వరుణ గారు, చాలా మంచి కథ. పని చేయించుకొని డబ్బు ఇవ్వకుండా కారణాలు చెప్పే ఒక జమీందారు కథ. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? తప్పకుండా. ఒక జమీందారు వాళ్ళకి పనంతా చెప్పి వాళ్ళు పనంతా చేశాక డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఇంకా నేను చెప్పినట్టుగా నువ్వు ఈ పని చేయలేదు అని ప్రూఫ్ చేసేసి వాళ్ళకి డబ్బు ఇవ్వకుండానే పంపించేవాడు అనమాట. పాపం పని వాళ్ళందరూ బాధపడుతూ ఇళ్ళలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఈ విషయం ఆ ఊళ్ళోనే ఉన్న భీమన్న అనే ఒక అబ్బాయికి తెలిసింది. ఎలా ఈ జమీందార్కు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేనే పనిలో చేరుతా అని చెప్పేసి ఆ జమీందార్ దగ్గర పనిలోకి చేరాడు. ఎవరు? భీమన్న. అప్పుడు సరే ఏం పని చేస్తావు అని అడిగాడు. ఏ పనైనా చేస్తాను దొరా అని చెప్తాడు. సరే, మాది ఒక మొక్కజొన్న తోట ఉంది, దానికి కావలిగాయి అని అంటాడు. ఓ సరే అని చెప్పేసి తోటలో తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తాడనమాట. నెక్స్ట్ డే వెళ్ళి చూసి ఏమంటాడు, అలా నెల దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇంకా నెల దగ్గరకు వస్తుందంటే ఏం చేయాలి? మనీ ఇవ్వాల్సి వస్తుంది కదా. అప్పుడు ఇంకా 2-3 days ఉంది అనగా జమీందార్ ఏమంటాడు, చూడు పక్క తోటలో అన్నీ ఒక్కో కర్రకి 2 కంకులు కాసాయి, మనకు కూడా అలానే కాయాలి, రేపు నేను వచ్చేవరకు అన్నిటికీ 2 ఉండాలి కంకులు అని చెప్తాడు. సరే దొరా అంటాడు. నెక్స్ట్ డే ఆ రోజు నైట్ ఈ భీమన్న ఏం చేస్తాడు, 2 కంకులు ఉన్న కర్రలు మాత్రమే ఉంచి ఒక్కొక్క కంకి కాసిన కర్రలు ఉంటాయి కదా, వాటిని అన్నిటిని తొలగించేసేస్తాడు, లాగేస్తాడు అనమాట. ఓకే, నెక్స్ట్ డే వచ్చేటప్పటికి చక్కగా అన్నిటికీ 2 ఉంటాయి అన్నమాట. కానీ ఆ జమీందార్కి తెలిసిపోతుంది ఒక్కొక్క కంకి ఉన్నది లాగేస్తాడు వీడు అని చెప్పేసి. కానీ ఏం అనలేడు కదా, 2 ఉండాలి అని అంటే అలా 2 ఉన్నాయి, ఇంకేం అనడానికి అక్కడ వాడికి లేదనమాట. సో మళ్ళీ ఏమంటాడు, రేపు మాత్రం నాకు ఒక్కొక్కటి ఉన్న కంకి 2 కంకులు 2 కనపడాలి, 2 కర్రలు కనపడాలి అని అంటాడు. అప్పుడు భీమన్న ఏం చేస్తాడు, వాడు వెళ్ళిపోయిన తర్వాత జమీందారు వెళ్ళిపోయిన తర్వాత కొన్నిటికి 2 ఉన్న వాటికి కొన్ని ఒక్కొక్క కంకి లాగేస్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒక కంకివి 2 కంకులు 2 ఉంటాయి. నెక్స్ట్ డే జమీందారు వచ్చి చూసి, ఓహో 1 ఉన్నాయి 2 ఉన్నాయి, ఇంకేమనలేడనమాట, డబ్బు ఇవ్వాల్సిందే భీమన్నకి. ఇంకా కాదు ఏమన్నా అందామంటే ఇప్పుడు ఈ భీమన్న వెళ్ళి న్యాయాధికారికి చెప్తాడు, ఇలా నాకు డబ్బులు ఇవ్వకుండా ఇలా వేధిస్తున్నాడు, ఒక కంకి 2 కంకులు అని చెప్పేసి అని ఫిర్యాదు చేసిండు అనుకోండి. అప్పుడు జమీందార్కి శిక్ష పడుతుంది. అది ఇంకా వాడికి అర్థమైపోయింది, వీడు ఎలాగో నా దగ్గరికి వచ్చిందే ఎందుకు అని చెప్పేసి. సో ఇంకా వాడి జీతం వాడికి ఇచ్చేసి పంపిస్తాడనమాట. ఇంకా అప్పటి నుంచి పని వాళ్ళని మోసం చేయడానికి ఎప్పుడు కూడా ట్రై చేయడు. స్టే ట్యూన్. మిఠాయి రేడియో వింటూనే ఉండండి. ఆర్జే స్వరుణ.